ఒక్కసారి మన విప్లవ బానిస పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏం మాట్లాడాడో చూడండి ఫ్రెండ్స్. ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 మందిని ఎంపిక చేసి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే పరిశ్రమ కానీ చిన్నపాటి వ్యాపారం కానీ ఏది పెట్టుకున్నా వన్ టైం డబ్బు 10 lakhs 10 లక్షల రూపాయలు కనుక ఆ యువతకి ఇస్తే ప్రతి నియోజకవర్గంలో ఊహించుకున్న 500 మంది ఒక సంవత్సరానికి, అది 5 సంవత్సరాల్లో 500 మంది వాళ్ళకి 10 లక్షల చొప్పున ఇస్తా ఉంటే కనీసం 10 మందికి ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది అవుతుంది అది ఒకసారి మీరు లెక్క వేసుకొని చూడండి. అంటే ప్రతి నియోజకవర్గం అంటే మన ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 ఇంటూ 500 మంది ఎంతైంది? 87,500 మంది. ఇది టోటల్ ఆయన చెప్పింది. అంటే మొత్తం 5 సంవత్సరాలకు 87,500 మంది ఇంటూ 10 లక్షలు. 10 1 2 3 4 5 6 ఇది ఎక్స్ప్లెనేషన్లో పోయిందే. 87,500 ఇంటూ 6 సున్నాలు పెట్టాలి. 1 2 3 4 5 6 అంటే ఎంత? 100 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు 8 కోట్లు. ఓకే, 8,750 కోట్లు ఆయన చెప్పిన ప్రకారం 5 సంవత్సరాల్లో నియోజకవర్గానికి 500 మంది చొప్పున 175 నియోజకవర్గాల్లో 8,750 కోట్లు ఆయన చెప్పిన ప్రాజెక్టుకి అవసరమవుతాయి. సో ప్రతి సంవత్సరం అంటే ఇది దీంట్లో 20%, 5 ఏళ్ళు కాబట్టి ఉండేది. ఎవ్రీ ఇయర్ 20% అంటే 87,500 మంది 20% రఫ్గా 16,000 రఫ్గా 17,000 మంది. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. లాస్ట్ ఇయర్ మీరు అన్నట్టు చేశారా? 16,000 మందికి మీరు 10 లక్షల చొప్పున ఇచ్చారా? ఈ సంవత్సరం 10 లక్షలు ఇవ్వబోతున్నారా? ఇవ్వలే కదా. ఎందుకు పనికిమాలిన చేతగాని మాటలు చెప్పడము? ఏం చెప్పాలి? ఈ దరిద్రం గురించి తలుచుకుంటేనే పిచ్చి పడుతుంది. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పడము, ఎన్నికల తర్వాత ఇంకో పనికిమాలిన మాటలు చెప్పడము అవసరమా పనికిరాదు మనకిది? ఒకసారి నీ వీడియోలు నువ్వు చూసుకుంటే అసహ్యం వేస్తుంది. నీ వీడియోల మీద నువ్వే ఉమ్మేసుకుంటావు. బట్ మనకి ఎలాగో సిగ్గు లేదు కాబట్టి, అది ఎప్పుడో పోయింది కాబట్టి అవి చూడము. కానీ విచిత్రంగా ఏదో 7 ఏళ్ల క్రితం, అంటే 7 సంవత్సరాల క్రితం తమరు గోసి కట్టుకొని తిరిగారు కదా, గోసి కట్టుకొని పబ్లిసిటీ చేశారు కదా, అప్పుడు ఏదో ఒక యువత, అక్కడెక్కడో యువత ఈయన అన్నారంట మాకు. అది చూడండి ఒకసారి, ట్వీట్ ఎలా ఉంది మీరే చెప్తాను, తర్వాత చెప్తాను. ఇదిగోండి ఈ దరిద్రం అనమాట. 7 ఏళ్ల నాటి ఆ మాటలు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి పవన్ కళ్యాణ్. ఓ అబ్బా, ఆ ఫోటో చూడండి. ఆ ఫోటో ఆ గోసి కట్టుకొని, ఆ బికారిలాగా గడ్డం పెంచుకొని, అక్కడ ఉన్న యువతని ముందేసుకొని ఓ ఫోటో స్టిల్ ఇచ్చి, విషయం ఏంటంటే మాకు ఉచితాలు కాదు 25 ఏళ్ళ భవిష్యత్తు ఇవ్వండి అని శ్రీకాకుళం యువత తనతో చెప్పిన మాటని తన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అంటే ఈయనకు 7 ఏళ్ళ క్రితం జరిగిన విషయము గుర్తొచ్చింది. 2 ఏళ్ళ ఎలక్షన్కి 2 ఏళ్ళ ముందు, అది అంటే ఇప్పటి నుంచి, అంటే మొన్న ఎలక్షన్ల ముందు ఆయన మనిషికి 500 మందికి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తా అన్న విషయం గుర్తులేదు. రికార్డ్ ఉందన్నమాట వీడియో. అది పెట్టి ట్యాగ్ చేయడు. 7 ఏళ్ల క్రితం 2018 అక్టోబర్ 12న తిత్లీ తుఫాను దెబ్బతిన్న ప్రాంతాల సందర్శనకు వెళ్ళినప్పుడు శ్రీకాకుళం యువతతో ఆయన మాట్లాడే విషయాన్ని నాదెళ్ల మనోహర్ ఎక్స్ వేదికగా పంచుకోగా దాన్ని రీపోస్ట్ చేశాడు. ఆ సంభాషణ నాకు ఇంకా గుర్తుంది. వారు ఉచితాలు సంక్షేమ పథకాలు అడగలేదు, మంచి భవిష్యత్తు అడిగారు. ఉచితాలు కుర్రోళ్ళు అడగరబ్బా, ఉచితాలు కుర్రోళ్ళు అడగరు. మీరు ఉచితాలు ఇచ్చేది ఎవరికి తెలుసా? ఉచితాలు సంక్షేమ పథకాలు ఎవరికి తెలుసా? ముసలి వాళ్ళకి, అంటే వయోవృద్ధులకి, వికలాంగులకి మెయిన్ ఇవ్వాల్సింది. వీళ్ళకి వయోవృద్ధులు, వికలాంగులు, ఇది ప్రైమరీగా ఉచితాలు అంటే వెల్ఫేర్. వాళ్ళకి వాళ్ళు పనులు చేస్తే స్తోమత ఉండలేరు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ప్రభుత్వం తరఫు నుంచి నెలకింత జీతం ఇస్తే వాళ్ళు కనీసం తిండి బతుకుతారని, అంతకుమించి ఉచితాలు మీరు ఏమి ఇవ్వలేరు. యువత ఆకాంక్షలు నెరవేర్చడానికి నేను నిరంతరం పనిచేస్తూనే ఉంటాను. చేసినవులేంగా చూసుకున్నా. ఈ వీడియో పెట్టే కదా, చూసుకో. 2 ఏళ్ల క్రితం నువ్వు ఎలక్షన్ ముందు ఏం మాట్లాడినావో, 87,500 మందికి ఎంతమందికి నువ్వు 10 లక్షలు ఇచ్చావో అసలు కనీసం ఆ వీడియో చూస్తే నీకు అసలు అది చూసి నిలబడగలవా? ఆ వీడియో చూసి నిలబడగలవా? నేను చూసుకోగలవా మళ్ళీ ఒకసారి? ఎందుకు పవన్ కళ్యాణ్ ఊరికే అబద్ధాలు, పిచ్చి పెట్టట్టు మాట్లాడాలు, ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ అయ్యాక ఒకలాగా చేత కాదు. ఎందుకంటే మీరు 8,000 కోట్లు అవుద్ది నువ్వు చెప్పిన ప్రాజెక్ట్కి. నువ్వు చెప్పిన ఏదైతే ప్రాజెక్ట్ చెప్పావో దానికి 8,000 కోట్లు అవుద్ది అనమాట. నీకు నువ్వు ఇయ్యలేవు, ఎందుకంటే నీ దగ్గర పవర్ లేదు. నువ్వు ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా పవర్ ఉండేది చంద్రబాబు దగ్గర, అంటే సీఎం దగ్గర. నువ్వు సీఎంకి బానిస కాబట్టి ఆయన గట్టిగా అరిచి
నేను ఈ వాగ్దానం చేశాను, నేను ఇది చెయ్యాలని చేయించుకోలేవు. కానీ ఒకటి ఉంది, ఒక అవకాశం నీకు ఒకటి ఏంది చెప్పనా, నువ్వు ఫ్లైట్ ఖర్చు పెడుతుంటావు కదా, నువ్వు నీ ప్రైవేటు చాపర్కి, నీ పర్సనల్ ఫ్లైట్కి ఖర్చు పెడుతుంటావు కదా, ఊరికి హైదరాబాద్కి అమరావతికి తిరుగుతుంటావు కదా. నువ్వు ఆ డబ్బులన్నీ మానుకున్నావు అనుకో, ఆ డబ్బులన్నీ మానుకుంటే కనీసం నువ్వు చెప్పిన దాంట్లో ఒక 10% చేయగలవు. నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో దాంట్లో ఒక 10% చేయగలవు నేను అనుకుంటున్నా. ఆలోచించు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు.